దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ ఉదయకాల ఆరాధనలో మీతో కలిసి ఈ విధంగా పాలు పొందటం నాకెంతో సంతోషంగా ఉంది. అందును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులు రత్నజ్యోతి గారు, అలాగే పాస్టర్మ గారు, డేవిడ్ పార్ల గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఈ విధంగా స్తుతించడానికి, ప్రభు నామాన్ని కనపరచడానికి ప్రభు మనకిచ్చిన ఇటు శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. మరి సమయంలో ప్రార్థనతో ఈ ఉదయకాల ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అత్యంత కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. సజీవులే కదా నిన్ను స్తుతించదు. ఈ దినమున సజీవుడినై నిన్ను స్తుతించే కృపనిచ్చినందుకు నీకు వందనాలు. మరలా ప్రభా, ఈ సంవత్సరం ఆఖరిలో ఈ విధంగా మేమందరము కలిసి నీ నామాన్ని మహింపరచడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. కీర్తనకారుడైన మోషే ప్రార్థించినట్లు ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదామని తెలియపరచట్లేదు. ఉదయమున మీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. నీవు అనుగ్రహించే సంతోషం చేత మేము బలపరచబడటానికి, సాగిపోవటానికి సహాయం తెచ్చాము. ఆరాధనలో వర్తమానంలో మీరుడి నడిపించి మహిమ పొందమని నజరుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ప్రభుని స్తుతిద్దాం. ఒక ప్రత్యేకమైన ఆరాధన పాట పాడుకుని ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, పరమ తండ్రి, నీవే మా ప్రియ తండ్రి అనే పాట మరి డెన్నిస్ పాడుతూ ఉండగా అందరూ కలిసి డెన్నిస్తో పాడవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తండ్రి, పరమా తండ్రి, నీవే మా ప్రియ తండ్రి. తండ్రి, పరమా తండ్రి, నీవే మా ప్రియ తండ్రి. నీవే సమస్తం రక్షణ కేడం, నీవే సమస్తం రక్షణ కేడం. ఆశ్రయస్థానం రక్షణ శృంగం. తండ్రి, పరమా తండ్రి, నీవే మా ప్రియ తండ్రి. తండ్రి, పరమా తండ్రి. అందరూ కలిసి పాడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, పరమా తండ్రి, నీవే మా ప్రియ తండ్రి. తండ్రి, పరమా తండ్రి, నీవే మా ప్రియ తండ్రి. నీవే సమస్తం రక్షణ కేడం, నీవే సమస్తం
రక్షణ కేరం ఆశ్రయస్థానం రక్షణ శృంగం తండ్రి పరమా తండ్రి నీవే మా ప్రియ తండ్రి. కష్టకాలంలో ఆదరించునాద కృంగిన వేళలో ఊహించలేని ఈవులను సగి కంటి పాపలా కాపారు తండ్రి. ఊహించలేని వేవులను సగి కంటి పాపలా కాపారు తండ్రి. ప్రేమతో పిలచి స్థిరపరచితివి విడువని కృపతో ఆదరించితివి. కల్వరి నాదా స్తుతించెదను తండ్రి పరమా తండ్రి నీవే మా ప్రియ తండ్రి తండ్రి పరమా మా తండ్రి వయ్యా కష్టకాలములో ఆదరించు నాదా కృంగిన వేళలో ఆదుకొను దేవా. కష్టకాలములో ఆదరించు నాదా కృంగిన వేళలో ఆదుకొను దేవా. నా హృదయంతో స్తుతించెదను నీ కృప నిరతం తలపోయుదును. కమ్ములెత్తి స్తుతించెదను తండ్రి పరమా తండ్రి నీవే మా ప్రియ తండ్రి తండ్రి పరమా తండ్రి. ఊహించలేని ఈవులను సగి కంటి పాపల కాపాడు తండ్రి. ప్రేమతో స్థిరపరిచింది విడువని కృపతో ఆదరించింది కల్వరి నాదా స్తుతించును. ఊహించలేని ఈవులను సగి కంటి పాపలా కాపారు తండ్రి. ఊహించలేని ఈవులను సగి కంటి పాపలా కాపారు తండ్రి. ప్రేమతో పిలచి స్థిరపరచితివి విడువని కృపతో ఆదరించితివి. కల్వరి నాదా స్తుతించెదను తండ్రి పరమా తండ్రి నీవే మా ప్రియ తండ్రి మరొకసారి తండ్రి పరమా థ్యాంక్ యూ లార్డ్.
కష్టకాలంలో, మరొకసారి పాడుకున్నాం, కష్టకాలంలో ఆదరించున్నాగా, కృంగిన వేళలో ఆదుకొని దేవా, నా హృదయంతో స్తుతించను, నా కృప నిరంతరము పొందు, కన్నులెత్తి స్తుతించను. కష్టకాలములో ఆదరించునాగా, కృంగిన వేళలో ఆదుకొను దేవా. కష్టకాలములో ఆదరించునాగా, కృంగిన వేళలో ఆదుకొను దేవా. నా హృదయముతో స్తుతించెదను, నీ కృప నిరంతరం దలపోయుదును. కమ్ములెత్తి స్తుతించెదను, తండ్రి పరమ తండ్రి. నీవే మా ప్రియ తండ్రి, మరొకసారి తండ్రి పరమ సమస్తం రక్షణ కేడం, నీవే సమస్తం రక్షణ కేడం, ఆశ్రయస్థానం రక్షణ శృంగం, తండ్రి పరమ తండ్రి. నీవే మా ప్రియ తండ్రి, తండ్రి పరమ తండ్రి పరమ తండ్రి, నీవే మా ప్రియ తండ్రి. తండ్రి పరమ తండ్రి. ఒక నిమిషం అందరూ కూడా మోకరించగలిగితే, అందరూ మోకరించి మన రెండు చేతులు పైకెత్తి, కొండల తట్టు నా కన్నులు తెచ్చున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే సహాయము కలుగును. మన తండ్రి పరమ తండ్రి, తల్లి అయిన మరుచునేమో, తండ్రి అయిన మరుచునేమో, నేను నిన్ను మరువను, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొనువాడను. ఉదయకాల సమయంలో మన తండ్రి పరమ తండ్రి, తండ్రి నీవే మా ప్రియ తండ్రి. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, స్తోత్రమయ్యా. Hallelujah, we praise His holy name. Hallelujah. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధనా, ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. పరమ తండ్రి, నువ్వెన్నటికీ మారని వాడవయ్యా, నీ కృపాసనం ఎందుకు వస్తున్నావయ్యా. We praise His holy name. నీ మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధనా ఆరాధనా, ఆత్మతో ఆరాధనా. అందరూ కలిసి మాట పలుకుదాం. ఆరాధనా
స్తుతి ప్రార్థన ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనా కృప కలుగునుగాక ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా హల్లెలూయా magnify the Lord, we glorify the Lord. Hallelujah, hallelujah. ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం అందరూ కలిసి మాట పలుకుదాం హల్లెలూయా కృతజ్ఞత హృదయముతో స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను వీడువనయ్యా అందరూ కలిసి ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను వీడువనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడని అందరూ చేతుల పైకెత్తి పలుకుదాం మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా
కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. పరమ తండ్రిగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా, విడువని వాడిగా, ఎడబాయిని వాడిగా మా మధ్యలో ఉండి అనేకమైన కష్ట క్లిష్ట పరిస్థితుల్లో మీ కృప మాకుంచి మరలా ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో ఉదయకాలం స్తుతించి కృపనిచ్చినందుకే నీకు స్తుతిస్తూ మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి వాక్యం అందించుకునే ఈ భాగ్యాన్ని, కృపను అనుగ్రహించిన దేవునికి మరొకసారి వందనాలు తెలియపరుస్తూ, మరి దైవజనులు బావగారికి, అక్కకి, అలాగే డేవిడ్ పార్లాకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో ఒక చిన్న మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన. కీర్తనల గ్రంథం 30వ కీర్తన ఆఖరి చరణం, 12వ చరణం, ఆఖరి లైను చదువుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడలగా ప్రభు సందులో చేరినటువంటి మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 30వ కీర్తన ఆఖరి చరణంలో ఉన్న మాట, యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నిత్యము నేను స్తుతించెదను. అందరూ ఈ ఉదయకాల సమయంలో నాతో ఈ మాట చెప్పాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము, ఫరెవర్, నేను నిన్ను స్తుతించెదను. దావీదును గూర్చినటువంటి దేవాది దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సాక్షాత్తు దేవుడే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పాడు. నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు. ఈ ఉదయకాల సమయంలో దావీదు దేవునికి హృదయానుసరుడుగా ఇష్టమైన వాడుగా మార్చబడ్డగల కారణం ఏమిటంటే, నిత్యము దావీదు దేవుని స్తుతించేవాడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లోనూ, అనుకూల పరిస్థితి అయినా, అది ప్రతికూలమైన పరిస్థితి అయినా దేవుణ్ణి స్తుతించేవాడు. దావీదు దేవుణ్ణి స్తుతించడంలో ఒక సమయాన్ని కేటాయించుకున్నాడు. ఏమిటి ఆ సమయం అంటే, ఉదయకాలమున. అందుకే కీర్తన గ్రంథం 57వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటాడు, నా ప్రాణమా మేలుకొనము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. దావీదే కాదు, దావీదుతో పాటు తన సితారను మేలుకొలుపుతున్నాడు, తనతో పాడేవారిని మేలుకొలుపుతూ ఉన్నాడు. వేకువనే నిన్ను స్తుతించెదను. ఎందుకనగా ఆయన చేసిన ఉపకారాలు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఆ తర్వాత 63వ కీర్తన 1వ చరణంలో దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదక్కుదు. హల్లెలూయా. చూడండి, దావీదుకున్నటువంటి ఆ దేవుని ఎడల ఆసక్తి, ఆ ప్రేమ, దేవుని యొక్క కుమారుడు అయినటువంటి దేవుని ప్రేమను గురించినటువంటి సంతోషించవలసిన ఆనందము 5వ కీర్తన 3వ చరణంలో అంటున్నాడు, ఉదయమున నా కంఠస్వరమునికి వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుంచును. ఉదయమున 59వ కీర్తన 16వ చరణంలో ఉంది, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. 88వ కీర్తన 13వ చరణములు అంటున్నాడు, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును గాక. హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దావీదు అంటున్న మరొక మాట, దేవా
నిత్యము నేను నిన్ను స్తుతించేదను. అందరూ ఈ మాట చెప్పవలసింది మనం చేస్తున్నాను. ఒకప్పుడు మన పక్కన వారికి సెకండ్ ఇచ్చి మాట చెప్పేవారు. మరి ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఈ మాట ఈ విధంగా చెప్పాలి. మీ ప్రాణముతోనే మీరు చెప్పుకోవాలి. దావీదు అంటున్నాడు కదా, నా ప్రాణమా మౌనంగా ఉండొద్దు, స్తుతించన్నట్లుగా మీకు మీరు చెప్పుకోండి. నిత్యము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నేను స్తుతించదను. ఏం చేశాడని దావీదు నిత్యము నిన్ను స్తుతిస్తానంటున్నాడు? ఈ 30వ కీర్తన పై భాగంలో రాయబడిన చిన్న అక్షరాలు ఉన్నాయి. గృహ ప్రతిష్ట గానము, హౌస్ డెడికేషన్, హౌస్ డెడికేషన్, గృహ ప్రతిష్టారాధన గీతము. ఏమిటి గృహము? ఏమిటి యొక్క ఈ ప్రత్యేకమైన కీర్తన అంటే, దావీదు మహారాజు ఒబేదేదోము గృహములో ఉన్నటువంటి మందస్సాన్ని, ఆ మందస్సం ఉండటం వల్ల ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటో దావీదు తెలుసుకుని ఒబేదేదోము ఇంట్లో ఉన్న మందస్సాన్ని మోసుకుంటూ సంతోషముతో పాటలు పాడుతూ దావీదు నాట్యమాడుతూ తన యొక్క శక్తిని ఉపయోగిస్తూ నాట్యమాడుతూ ఆ దేవుని మందస్సాన్ని దేవుని మందిరములో ప్రతిష్ఠించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఈ 30వ కీర్తనలో 11వ చరణంలో ఉంటుంది, నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దావీదు మహారాజు నాట్యమాడినటువంటి కీర్తన చెప్పవచ్చు. గృహ ప్రతిష్ట ఆరాధన. మరొక మాటలో చెప్పాలంటే, గృహము అనగా నీవు నేనే. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది, మనమే ఆయనకు ఇల్లుగా మార్చబడుతున్నాం. అందుకే హిజ్కియాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, హిజ్కియా నీ ఇల్లును నీవు చక్కబెట్టుకో. ఎందుకు? సమయం ముగించబడుతుంది, సమయం ముగించబడుతుంది. నీ హృదయం అనేటువంటి ఇంటిని నువ్వు చక్కబెట్టుకో, సిద్ధపరచుకో. అప్పుడు వెంటనే హిజ్కియా గోడ తట్టు తన కన్నులు ఎత్తి కన్నీరు కాచి ప్రార్థిస్తున్నాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా ప్రార్థన జ్ఞాపకం చేసుకో, ఎంత యథార్థంగా ఉన్నానో జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నా నీకు తెలుసయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం హిజ్కియా సిద్ధపడుతున్నట్లు చూస్తున్నాం. ఈ సంవత్సరం ఆఖరిలో కూడా వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ సెల్వ్స్. మరొకసారి మన యొక్క ఇల్లు అనే మన హృదయాన్ని శుద్ధీకరించుకుని కొద్ది దినాల్లో మరొక సంవత్సరం ప్రవేశించబోతున్నాం. ఎటువంటి దినాల్లోకి వెళ్ళబోతున్నామో, ఎటువంటి పరిస్థితులకు వెళ్ళబోతున్నామో మనకు తెలియదు, మనం ఊహించలేదు. 2020వ సంవత్సరం ఇంత భయంకరమైన ప్రతికూల మరణ వార్తలతో వింటాం మన సంగతి. మరొకసారి ఎవరికి వారమే ప్రతిష్ఠించుకుందాం. వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ సెల్వ్స్. ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దావీదు అంటున్న మాట, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను. ఎందుకు స్తుతిస్తానంటున్నాడు అంటే, ఈ 30వ కీర్తనలో దేవుడు చేసినటువంటి కార్యాలు ఒక 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీవు 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 నీవు. దానికి ముందు దావీదు అంటున్నాడు, నా ప్రాణము, నా శత్రువులు, నా దుఃఖము, నా సమస్యలు, నా ఇరుకులు అంటున్న దావీదు దేవుని యొక్క కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా నా అన్న మాటల్లా నీవు చేసిన కార్యాలు, నీవు చూపిన కృప, నీవు చేసినటువంటి మహత్కార్యాలు అంటూ దేవుని స్తుతిస్తూ ప్రారంభిస్తూ తనకు తానుగా తన యొక్క గృహమనే హృదయాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నిత్యము నేను నిన్ను
స్తుతించదను. హల్లెలూయా. ఎందుకు స్తుతించాలనుకుంటున్నాడంటే మొదటి మాట, మొదటి చరణంలో ఉంది, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక, వినండి, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. హల్లెలూయా. నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. మొదటి నీవు ఏమి చేసావయ్యా నీవు నాకు? ఎందుకు నిన్ను స్తుతించాలి? ఈ ఉదయకాల సమయంలో ఇంత చలిలో, ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎందుకు మందిరానికి వచ్చి నిన్ను స్తుతించాలి? వై షుడ్ ఐ ప్రైజ్ యూ? ఎందుకు నిన్ను స్తుతించాలి అంటే దావీదు అంటున్నాడు, కృతజ్ఞత హృదయముతో తన హృదయాన్ని ప్రభుకు ప్రతిష్ఠించుకుని చెప్తున్నమాట, నా శత్రువుల విషయమై నీవు నన్ను, వారు సంతోషించనీయక నీవు నన్ను ఉద్ధరించావు. దావీదు కంటే శత్రువులు ఉన్నారు. చాలాసార్లు అనుకుంటాం దేవుని పిల్లలకి శత్రువులు ఎందుకుంటారు? మన సాతానే ఒక శత్రువు. శత్రువు లేడంటే ఇక నువ్వు సౌలువే. దేవుని పిల్లలకు దేవుని పనిని పాడు చేయటానికి, ఆత్మ సంబంధమైన జీవితాన్ని పాడు చేయటానికి, దేవుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాన్ని అందనివ్వకుండా పాపంలో పడవేయటానికి శత్రువు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. యేసు ప్రభువు వారే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాగానే సాతానుడు ఏదో ప్రేమ కలిగిన వాడుగా వచ్చి అంటున్నాడు, నువ్వు చాలా ఆకలితో ఉన్నావు కదా, ప్రభువుకు తెలీదా? ఈ రాళ్ళను నీవు రొట్టెలుగా చేసుకుని తినవచ్చు కదా. నిజమే ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దావీదు జీవితంలో అనేక మంది శత్రువులు. మనం అనుకుంటాం రాజు యొక్క, దావీదు యొక్క సింహాసనము, దావీదు యొక్క ఆ బయటికి కనపడేటువంటి ఆ గొప్పతనము చూసి మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు అనుకుంటాం. కానీ దావీదు జీవితంలో అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేశాడండి. అందుకంటున్నాడు ఈ కీర్తనల గ్రంథంలో కానీ సమూయేలు గ్రంథంలో కానీ దావీదు ఎక్కువ సార్లు పలికిన మాట ఏమిటంటే, నా శత్రువులు, నా శత్రువులు, నా శత్రువులు. 23వ కీర్తన కూడా అంటాడు, నీవు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. హల్లెలూయా. నిజమే ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దావీదు అందరికంటే చిన్నవాడు. అనలందరూ రాజుగారి యొద్ద ఒక ఉన్నతమైనటువంటి ఒక క్యాపిటల్ సిటీలో ఉద్యోగాలు చేస్తుండగా, మరి చిన్నవాడైన దావీదు అరణ్యములో అడవిలో గొర్రెలు మేపుతున్న పరిస్థితి మనకు తెలుసు. ఆ అరణ్యములో సింహాలు, ఎలుగుబంట్లు దాడి వాటిని చంపటం, అవే శత్రువులుగా మారినాయి. ఒకానొక దినాన పర్వాలేదు, నా అన్నల దగ్గరికి వెళుతున్నాను అని వెళ్ళాడు. అక్కడ సౌలు శత్రువుగా మారాడు, అన్నలు శత్రువులుగా మారారు. ఆ తర్వాత గొలియాతు ఒక శత్రువుగా మారాడు. గమనించండి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క శత్రువుగా దావీదుకు మారుతూనే ఉన్నాయి. దావీదు శత్రువుగా మారి చంపాలనుకున్నాడు. ఆఖరికి దావీదు భార్య కూడా దావీదును చంపాలనుకుంది. దావీదుతో ఉన్నటువంటి సన్నిహితులు, స్నేహితులు కూడా దావీదును చంపాలనుకున్నారు. చీపో కుక్క అన్నారు. ఆఖరికి దావీదును రాళ్లతో కొట్టి చంపలే, రాళ్ళు విసిరివేశారు. అనుక్షణము, నిమిషము, ప్రతి నిమిషము దావీదుకు ఏదో ఒక శత్రువు, ఏదో ఒక విధంగా. ఎందుకో తెలుసా? ప్రవచనం ఉంది, దావీదు మొదలో నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారు రావాలి. రాకుండా ఉండాలంటే దావీదునకు శత్రువులను పెంచాలి. సాతాను ఉద్దేశం ఏదో విధంగా పతనం చేయాలి, ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలి, ఏదో విధంగా ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకోకుండా నాశనం చేయాలి, అభిషేకం లేకుండా చేయాలి. ఆఖరికి తన కడుపున పుట్టిన సొంత కుమారుడి అబ్షలోము దావీదుకు శత్రువు అయిపోయాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ సంవత్సరం ఆఖరిలో, ఈ ఆఖరి దినాల్లో ఒకవేళ ఇటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నావేమో, ఈ ఉదయకాలం ప్రభుని స్తుతించు. ఆ స్తుతే నిన్ను స్థితిమంతునిగా మారుస్తుంది. ఆ స్తుతే నీ స్థితులన్నీ మారుస్తుంది, నీ పరిస్థితులు మారుస్తుంది.
ఇరుకో గోడలను కూలుస్తుంది, మారా నీళ్లు మాదిరిగా మారుస్తుంది, సరస్సాల సంఖ్యలను విడిపిస్తుంది. నా శత్రువులు నా విషయమై సిగ్గుపడనీయకుండా నన్ను ఉద్ధరించావు. అంటే యు హ్యావ్ లిఫ్టెడ్ మీ అప్, నన్ను పైకెత్తావు. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది లిఫ్టెడ్ మీ. నా శత్రువులందరూ చూస్తూ ఉండగా వారు నన్ను చూచి సిగ్గుపడకుండా, నేను సిగ్గుపడకుండా వారందరూ చూస్తూ ఉండగా నన్ను పైకెత్తావయ్యా. హల్లెలూయా. ఇట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. నీవు నన్ను, ఈ మాట అందరూ చెప్పండి. ఎందుకు దావీదు దేవుని స్తుతిస్తున్నాడంటే, శత్రువులు నా విషయమై సంతోషపడనీయకుండా నీవు నన్ను ఉద్ధరించావు. యు హ్యావ్ లిఫ్టెడ్ మీ. దేవుడు నిన్ను పైకెత్తునుగాక. అనలందరూ గోతులు పడవేశారు, యేసేపుడి దేవుడు పైకెత్తాడు. ఈ సంవత్సరం ఆఖరిలో ఈ శత్రువులు, బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుడికి, దావీదుకు ఒక శత్రువు అయితే దానియేలుకు ఒక శత్రువు చూస్తున్నాం, యోసేపునకు ఒక శత్రువు చూస్తున్నాం. ఎస్తేరు ఉంటే ఎస్తేరు పక్కనే హామాను ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నెహెమ్యా ఉన్నాడు, నెహెమ్యా పక్కనే ఒక శత్రువు ఉన్నాడు, సల్బటన్ టోబియో. ఎవరి సల్బటన్ టోబియో? సల్బటన్ ఒక ఉన్నతమైన అధికారి. టోబియో సల్బటన్ దగ్గర పనిచేసేటువంటి ఒక ఫ్యూను, ఒక జస్ట్ అటెండర్. చూసారండి, దేవుని బిడ్డని నెహెమ్యా పనిని పాడు చేయడానికి ఒక అధికారి, ఒక ఫ్యూను ఏకమైపోయారు. ఒకే జాతి పక్షులు ఎగురుతాయి అంట. తాగుబోతుళ్ళంతా ఒకటైపోతారు, పేకటాడేవాళ్ళంతా ఒకటైపోతారు. అలాగే దేవుని పనిని పాడు చేయటానికి నెహెమ్యాకు శత్రులుగా మారిపోయారు సల్బటన్ టోబియో. లోకాసు వార్తలో కూడా ఉంది, యేసు ప్రభుని అప్పగించటానికి అప్పుడు వరకు శత్రువులుగా ఉన్నటువంటి హేరోదు, పిలాతు మిత్రులయ్యారంట. ఈ సంవత్సరం ఆఖరిలో ఉదయకాలమున నా దేవుడు నీ శత్రువుల విషయమై, నిన్ను విషయమై సంతోషింపనీయకుండా నిన్ను పైకెత్తునుగాక, నిన్ను ఉద్ధరించునుగాక, నిన్ను ఆదరించునుగాక. అందుకే మొదటి మాట, నీవు నన్ను ఉద్ధరించినావు. హల్లెలూయా. రెండవ చరణంలో ఉంది, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అండర్లైన్ చేసుకున్న మాట, నీవు నన్ను, నీవు నన్ను, నీవు నన్ను. ఎందుకు నేను స్తుతించాలి? శత్రువులు నా విషయమై సంతోషించక నీవు నన్ను ఉద్ధరించావు. రెండవది అండర్లైన్ చేసుకున్న మాట, నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈ సంవత్సరం ఎన్ని రోగాలు మన మీద నుంచి వెళ్ళాయి అంటే, మనం నీతిమంతులము పరిశుద్ధులమని కాదండి. ఇది కేవలం ఉచితమైన కృప. బై హిస్ గ్రేస్ నీవు నన్ను స్వస్థపరిచావు. ఎన్ని బలహీనత నుంచి దేవుడు మనం స్వస్థపరిచాడు. ఎన్ని రోగాలు మన మీద నుంచి వెళ్ళాయి. ఎంతమంది రోగాలకి బలైపోయి చనిపోయారు. అందుకే కీర్తనకారుడు, నీవు నన్ను స్వస్థపరిచావు. నిర్గమాకాండం 15:6 ప్రకారము మన దేవుడు స్వస్థపరచువాడు. ఏమిటి స్వస్థత? ఇది శరీర సంబంధమైన స్వస్థత కాదు, ఆత్మ సంబంధమైన స్వస్థత. ఒకప్పుడు మనం ప్రార్థన చేయడానికి మన నోరు తెరిచేటువంటి నోరు కాదు, ఇప్పుడు ప్రార్థించేటువంటి స్వస్థతను దేవుడు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు ప్యారలైజ్ అయిపోయిన చేతులు, చప్పట్లు కొట్టేవాళ్ళం కాదు, దేవుని ఆరాధించేవాళ్ళం కాదు, దేవుని కొరకు చేతులు ముందుకు వచ్చేవి కాదు. ఇప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. మన కాళ్ళు స్వస్థపరిచాడు, మన మనస్సును స్వస్థపరిచాడు, మన బుద్ధిని స్వస్థపరిచాడు. ఒకప్పుడు మన బుద్ధి వేరుగా ఉండేది, ఒకప్పుడు మన ఆలోచనలు వేరుగా ఉండేది, ఒకప్పుడు మన చూపు వేరుగా ఉండేది, ఒకప్పుడు మన పాదములు పాపం కొరకు పరిగెత్తేవి, ఇప్పుడు మన పాదములు ప్రభు సన్నిధి కొరకు పరిగెత్తుతున్నాయి. దేవా, నీవు నన్ను స్వస్థపరిచావు. హల్లెలూయా. ఎంతమంది వేల కోట్ల రూపాయలు ఉండి ఆ పరిస్థితుల నుంచి బయటకు రాలేక చనిపోతూ ఉన్నారు. అందుకే కీర్తనకారుడు 103లో దావీదు అంటున్నాడు, నా సంకటములన్నీ కుదుర్చువాడు. సంకటాలు అంటే ఇక నిన్ను విడిచిపెట్టవు టిల్ యువర్ డెత్. నువ్వు చనిపోయేంత వరకు నీతోనే వస్తూ ఉంటాయి. రెండవది, నీవు నన్ను స్వస్థపరిచావు. ఏం చేశాడు దేవుడు? ఏ బిల్డింగ్లు ఇచ్చాడు, కోట్లు ఇచ్చాడు అనుకుంటున్నావేమో కాదు, నువ్వు ఆరోగ్యముగా ఉండటమే దేవుడు నీ పట్ల చేసిన కార్యం. అందుకే యెహోవా నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను, ఎందుకంటే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నీవు నన్ను ఉద్ధరించావు. మొదటి మాట. రెండవది, నీవు నన్ను
స్వస్థపరిచావు. హల్లెలూయా. మూడవ చరణం 2వ లైన్, నేను గోతిలోనికి దిగకుండా, మాట అండర్లైన్ చేసుకోండి అక్కడ, నీవు నన్ను బ్రతికించితివి. మూడవది, నీవు నన్ను బ్రతికించితివి. ఎక్కడి నుంచి? గోతిలోనికి వెళ్ళకుండా. గోతులు అంటే ఏమిటి? ఇప్పుడు మనకు బాగా అర్థమైంది ఆ మాట. ఒకప్పుడు సమాధి అనేవాళ్ళు, ఇప్పుడు గోతులు. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇతర దేశాల్లో వేల మంది చనిపోయినప్పుడు ఒక్కొక్క పెట్టి ఒక్కొక్క సమాధి చేయడానికి కూడా అవకాశాలు లేని పరిస్థితిలో పెద్ద పెద్ద గోతులతో వేల మందిని పడవేశారు. వాటిలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటో చెప్పనా? మనం అనుకుంటాం, నాకు ఉద్యోగం రాలేదు, ప్రమోషన్ రాలేదు, ఇల్లు కట్టలేదు, పెళ్లి చేయలేదు. ఇది కాదు. గోతిలోనికి వెళ్లకుండా నీ ప్రాణాన్ని కాపాడు, నీవు నన్ను బ్రతికించితివి. అబ్బా, ఎంత కృప అండి! ఎంత గొప్ప గొప్ప వాళ్ళు, మంత్రులు, రాజులు కూడా ఈ వైరస్ బారిన పడిపోయారండి, గోతులోకి వెళ్ళిపోయారు. అమెరికా దేశపు ప్రెసిడెంట్ నుంచి పేదవాడు వరకు ఈ వైరస్ ఎవరిని విడిచిపెట్టలేదు. అనేక మంది గోతులకు వెళ్ళిపోయారు. ఎందుకు ఇంతవరకు సజీలుగా ఉన్నాం? మనం తీసుకునేటువంటి ఈ యొక్క నియమ నిబంధనలు బట్టి కాదు, మనం ఉపయోగించేటువంటి ఈ టెక్నాలజీ బట్టి కాదండి. నేను ఒకసారి ఇంటర్వ్యూ విన్నాను బాలసుబ్రహ్మణ్యం గారిది. ఆయన కరోనా గురించి చెప్తూ ఒక మాట అన్నాడు, నేను ఎవరికి సెకండ్ ఇవ్వను. ఇప్పుడు కరోనా అని కాదు, అసలు నేను పుట్టినకాడి నుంచి కూడా ఎవరికైనా చక్కగా 2 చేతులు ఎత్తి నేను నమస్కారం చేస్తాను, ఎవరికి సెకండ్ ఇవ్వను నేను అని చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. కానీ ఆయన ఆ కరోనాతో మృతి చెందారు. ఎవరికి ఆయన సెకండ్ ఇచ్చేవాడు కాదండి. ఇప్పుడు కాదు, అసలు ఎప్పుడు ఆయనకు అలవాట్లేదు ఇలా 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టేవాడు. ఒకసారి ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే గుండె పగిలిపోతుందండి. స్తుతించకుండా ఉండలేము, ఆరాధించకుండా ఉండలేము. అందుకే దావీదు అన్నాడు, ఇదిగో వేకువన జాము లేచి సితారా మేలుకొనము, స్వరమండలమా మేలుకొనము, నా ప్రార్థన నీ సన్నిధి చేరును గాక, ఇదిగో ఉదయ కాలమని నేను స్తుతిస్తాను. గోతిలోనికి పోకుండా దేవుడు నిన్ను నన్ను ఈ రోజు వరకు బ్రతికించాడండి. అంతేకాదు, ఒకప్పుడు మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనలను యేసుక్రీస్తు వారు బ్రతికించాడు. ఒకప్పుడు మన పాపములో చనిపోయాం, ఒకప్పుడు శాపముతో చనిపోయిన మనలను పాత నిబంధన గ్రంథంలో 119వ కీర్తన 20వ చరణంలో ఉంటుంది, నీ వాక్కు చేత నన్ను బ్రతికించితివి. 107వ కీర్తన 20వ చరణంలో నీ మాట చేత నన్ను బ్రతికించితివి. చనిపోదాం అనుకుని ప్రాణమే మీద విరక్తి కలిగి చనిపోదాం అనుకున్న ఏలియాను బ్రతికించడానికి దేవుడు దూతలను పంపించి బ్రతికించాడు. షడ్రక మోషక అబేద్నెగో అగ్నిగుండంలో కాలిపోతారేమన్న పరిస్థితుల్లో ఆయన మహిమ కలిగినటువంటి దూతలను పంపి రక్షించడానికి సిద్ధపడ్డాడు. కానీ ఈ ఉదయకాలమున ఒక వర్తమానం చెప్తున్నాను. నిన్ను నన్ను రక్షించటానికి, నీ ప్రాణమును నా ప్రాణం విమోచించడానికి పరలోకము నుండి ఆయన దూతలను పంపలేదు, వాక్కు పంపలేదు. ఆయనే శరీరధారిగా నీ కొరకు నా కొరకు భూమి మీద దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి నిన్ను నన్ను బ్రతికించాడు. నీవు నేను ఒక మాట చేత బ్రతికించబడలేదు, నీవు నేను దూతల చేత బ్రతికించబడలేదు, నీవు నేను కెరూబుల ద్వారా బ్రతికించబడలేదు, నీవు నేను ప్రవక్తల ద్వారా బ్రతికించబడలేదు. నీవు నేను సాక్షాత్తు దేవాది దేవుడి కుమారుడిగా భూమి మీదకు దిగి వచ్చి తన ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి నిన్ను నన్ను బ్రతికించాడు నా యేసయ్య. అందుకే సిలువలో పలికిన ఆఖరి మాట ఏమిటో తెలుసా మాట? తండ్రి, నా ప్రాణమును నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య తన ప్రాణాన్ని అర్పణగా పెట్టుకున్నాడండి. అబ్బా, ఎంత ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ! ఆయన సిలువలో
తన తల్లిని అప్పగించలేదు. ఇదిగో తండ్రి, నా తల్లిని అప్పగిస్తున్నాను. శిష్యులను అప్పగించలా, ఆయనే తన ప్రాణాన్ని అప్పగించాడు నిన్ను బ్రతికించడానికి. ఎంతకాలము నీవు పాపముల చేత చనిపోయినగా తిరుగుతూ ఉంటావు. నిన్ను దేవుడు ఉద్ధరించాడు. శత్రువులు నీ విషయంలో సంతోషించకుండా నేను పైకెత్తాడు, ఉద్ధరించాడు. నా దేవుడు రోగముల నుంచి నిన్ను స్వస్థపరిచాడు. మూడవది, ఆయన గోతులోనికి వెళ్ళకుండా నిన్ను బ్రతికించాడు. ఇంకెంతకాలం నీ మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా ఎంతకాలం తిరుగుతావు? ఇది రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. ఇంక నీవు మారు మనసు పొందకపోతే, ఇంక నువ్వు బాప్తిసం పొందకపోతే, ఈరోజు తీర్మానం చేసుకో. నీ కొరకు ప్రభు దిగి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన సిలువలో. ఒకసారి నేను యూట్యూబ్లో చూశాను. ఎక్కడో యేసు ప్రభు ప్రాణం పెట్టాడంటే వీళ్ళందరికీ పాప నుంచి విడుదల పొందారంటే అని ఎగతలగా మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఎక్కడో చైనాలో ఉన్నటువంటి ఒకడు తిన్నటువంటి ఒక గబ్బిళం ద్వారా వచ్చినటువంటి వైరస్ అందరము ముక్కికి నోరుకి గుడ్లు కట్టుకుని తిరగట్లేదా? ఎక్కడ చైనా, ఎక్కడ విజయవాడ, ఎక్కడ మచిలీపట్నం, ఎక్కడ అమెరికా, ఎవడో ఒక్కడు తిన్నాడు ఆ గబ్బిలని. ప్రపంచం అంతా ఈ వైరస్ రాలేదా? అలా ఎగతాళిగా ప్రభు ప్రేమను వక్రీకరిస్తారు కనుక దేవుడు ఒకవేళ చూపిస్తాడేమో ఈ పరిస్థితులు. ఇప్పుడు మనల్ని ఎవరు బ్రతికిస్తారని వ్యాక్సిన్ కనుక్కుంటున్నారు. ఆ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదని చాలామంది ఆ ప్రయోగాలు కొంతమంది బలైపోతున్నారు. తెలుసా నీకు ఆ సంగతి? అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు నిన్ను బ్రతికించడానికి, వైరస్ అనే పాప నుంచి విడిపించడానికి నీ కొరకు ఆయన కల్వరి సిలువలో ప్రాణాన్ని పెట్టి నిన్ను బ్రతికించాడు. హల్లెలూయా. అందుకే 3వ మాట, నీవు నన్ను బ్రతికించితివి. 4వ మాట 11వ చరణంలో ఉంది. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. నా అంగుళార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. ఈ మాట అంటర్లైన్ చేసుకోండి. నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నాంగలార్పు, అందరూ చెప్పండి, నాంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నిజమే. ఈ సంవత్సరం ఎన్నిసార్లు మనం ఏడ్చాం, ఎన్నిసార్లు మనం దుఃఖించాం. మార్చి నెలలో భయంకరంగా వైరస్ ప్రబలుతున్న దినాల్లో నేను అమెరికా దేశంలో ఉన్నాను. మీ పాస్టర్ గారు అమ్మాయి ఇంట్లో ఉన్నాను, లిల్లీ ఇంట్లో ఉన్నాను, నేను పాస్టర్ గారు. వైరస్ ప్రబలుతుంది, అనౌన్స్మెంట్లు వస్తున్నాయి, ఫ్లైట్లు ఆగిపోతున్నాయి, గందరగోళం అయిపోతుంది పరిస్థితి. అయ్యో, నేను ఎక్కడో ప్రపంచంలో అటువైపున ఉన్నాను, లాస్ ఏంజల్స్లో ఉన్నాను. ఇక్కడ ఇండియాలో ఇటువైపున సంఘము కుమారుడు ఉన్నాడు. అన్నీ మూతపడుతూ, అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి, ఎయిర్పోర్ట్స్ లాక్డౌన్ అయిపోతున్నాయి. నిజంగా ఏడ్చిన దినాలు ఉన్నాయి. ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి మాది లాస్ట్ ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీ వరకు, మళ్ళీ ఢిల్లీ నుంచి విజయవాడ వరకు మాది లాస్ట్ ఫ్లైట్. ఆ 28 రోజులు మేము క్వారంటైన్లో ఉన్నాం. ఏమైపోతాం మా పరిస్థితి అర్థం కాదు. ఇద్దరు పోలీసు వాళ్ళు కింద ఉన్నారు, బయటికి రాకూడదని. అందరూ చూస్తున్నారు. ఆ రోజు అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలుని ఆ పాము కరిచినప్పుడు అతడు వాచునేమో చచ్చునేమో ఏమవుతాడని ఎదురు చూసినట్లు చాలామంది ఎదురు చూశారు. ఏమైపోతారో మాకు దుఃఖం, కన్నీరు కార్చాం. ప్రభువా, ఏమిటయ్యే ఈ పరిస్థితి? ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, బ్రతికించగలిగిన దేవుడు, శత్రువుల విషయం మన విషయమే సంతోషించలేకుండా ఉద్ధరించగలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. నిజంగా మా అంగుళార్పును నా దేవుడి సంవత్సరం ఆకులో నాట్యముగా మార్చాడండి. హల్లెలూయా. అందుకే దావీదు నాట్యం ఆడకుండా ఉండలేడు, దేవుని స్తుతించకుండా ఉండలేడు. మనుషుల్ని అంగలార్పుని ఇంకా అంగలార్పులోకి తీసుకెళ్తారు. ఒక ఆమె రమేష్ హాస్పిటల్లో ఉండి సీరియస్గా ఉంటాం. ఇంకొక ఆమె ఉందంటే మన ఊరి నుంచి హాస్పిటల్కి వచ్చి బ్రతికినోడు ఎవడో లేడు, అందరూ చచ్చిపోయారంటే ఆమె రాత్రి సాయంత్రం చచ్చిపోయిందంటే అండి. మనిషి మన అంగలార్పును ఇంకా అంగలార్పుగా మారుస్తారు. దేవుడు ఒక్కడే మన అంగలార్పు నాట్యముగా మార్చగలిగిన వాడు, మన దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన వాడు, మన బూడిదను పూలదండగా మార్చగలిగిన వాడు, మన యొక్క వేదనను ఆనందముగా మార్చగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు.
నాలుగోది ఏమిటంటే నీవు నా అంగలార్పును నాట్యంగా మార్చావు. హల్లెలూయా. ఆఖరి మాట 12వ చరణంలో ఉంది, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపచేసావు. హల్లెలూయా. నూతన సంవత్సరం నూతన వస్త్రాల కొరకు సిద్ధపడమద్దు, నూతన సంతోషం కొరకు సిద్ధపడండి. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం. యెషయా గ్రంథంలో ఉంది స్తుతి వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, పెండ్లి వస్త్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుడు మన గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే విచారానికి సాదృశ్యం. నినివే పట్టణంలో ప్రజలు ఉగ్రత రాబోతుందని విన్నప్పుడు రాజు మొదలుకొని పశువుల వరకు అంటే ఉపవాస దినాలు ప్రకటించినాయి అంటే రాజు తన వస్త్రాన్ని తీసివేసి, రాజవస్త్రం తీసి ఏం కట్టుకున్నాడు చెప్పండి? గోనె పట్ట కట్టుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు వరకు జరగనటువంటి రివైవల్ ఫాస్టింగ్ ప్రేయర్ యోనా గ్రంథంలో జరిగింది. ఏమిటో చెప్పమంటారా? పశువులు కూడా ఉపవాసం ఉన్నాయంటండి. నేను అనుకుంటున్నాను అటువంటి రివైవల్ రావాలేమో ఈ వైరస్ పోవటానికి. నీవు నా గోనె పట్ట విడిపించి, చెప్పండి, నీవు నాకేమిచ్చావు? సంతోష వస్త్రం. ఈ సంవత్సరం ఆఖరిలో దేవుడు నిజంగా ప్రతికూలమైన పరిస్థితుల నుంచి, అనారోగ్యాలు, వ్యాధులు, వైరస్లు, దుఃఖాలు, శాపాల నుంచి దేవుడు మనల్ని విడిపించి నిన్ను, నన్ను, మన సేవకులను, మన సంఘాలను దేవుడు ఈరోజు మనందరికీ సంతోష వస్త్రం ధరింపచేశాడు. ఈ సంతోష వస్త్రం ఎవడు అపహరింపకుండా దీన్ని కాపాడుకుందాం. అందుకే దావీదు అంటాడు, నిత్యము నేను నిన్ను స్తుతించదను. ఏం చేశాడు దేవుడు? మొట్టమొదటి మాట, నీవు నన్ను ఉద్ధరించావు. రెండవది, నీవు నన్ను స్వస్థపరిచావు. మూడవది, నీవు నన్ను బ్రతికించావు. నాలుగవది, నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చావు. ఐదవది, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేశావు. అందుకే దావీదు అంటున్నాడు, గృహ ప్రతిష్ఠారాధన కీర్తన. ఈరోజు ప్రభు కూడా ప్రతిష్ఠించుకుందాం. ఒకవేళ ఏదో జరగలేదని దుఃఖంతో ఉన్నావేమో, మళ్ళీ మనం ప్రతిష్ఠించుకుందాం. మరొకసారి మన జీవితాన్ని ప్రతిష్ఠించుకుందాం, మన చూపును ప్రతిష్ఠించుకుందాం, మన మాటలు, మన ఆలోచన, మన హృదయాన్ని, మన నడవడికను ప్రతిష్ఠ చేసుకుందాం. ప్రభువా, ఈ సంవత్సరం ఆకులు తండ్రి, ప్రతి ఉదయం నేను స్తుతిస్తానయ్యా. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తాను, రాష్ట్రం కొరకు ప్రార్థిస్తాను, దేశము కొరకు ప్రార్థిస్తాను, దుఃఖంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తాను, హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాను, ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాను, శాపంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాను, బాప్టిజం పొందిన వారి కొరకు ప్రార్థిస్తాను, వేదనలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తాను, కృంగిపోయిన వారి కొరకు ప్రార్థిస్తానయ్యా. నన్ను ఒక్కసారి నా జీవితాన్ని శుద్ధీకరించుకుంటానయ్యా, ప్రతిష్ఠ చేసుకుంటానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. హిజ్కియాకి ఇచ్చిన ఆయుష్ నాకు దయచేయి, హిజ్కియాకి ఇచ్చిన కృప నాకు దయచేయి, దావీదుకి ఇచ్చిన స్తుతి కలిగిన మనస్సు నాకు దయచేయి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ఒక్క నిమిషం మోకరించండి. దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నాం. కృతజ్ఞత హృదయంతో మన రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఒక్కసారి ఎవరికి వారు ప్రత్యక్ష, వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ సెల్వ్స్, వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ వాక్. పరమ తండ్రితో మనం చెప్పుకుందాం, పరమ తండ్రితో మన జీవితాన్ని సమర్పించుకుందాం. పరమ తండ్రి, థ్యాంక్ యూ జీసస్. నీవే మా ప్రియ తండ్రి, తండ్రి పరమా తండ్రి. కష్టకాలములో ఆదరించునాగా, కృంగిన వేళలో ఆదుకొను దేవా. కష్టకాలములో ఆదరించు నాదా, కృంగిన వేళలో ఆదుకొను దేవా. నా హృదయముతో స్తుతించెదను, నీ కృప నిరతం తలపోయుదును. తండ్రి పరమ తండ్రి,
ఆశ్రయస్థానం రక్షణ శృంగం తండ్రి పరమాతండ్రి నీవే మా ప్రియ తండ్రి మరొకసారి తండ్రి పరమాతండ్రి కృప కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మన ప్రభా సిఓబిసి క్రీస్తు సంఘముతో కలిసి ఆరాధించే కృపనిచ్చేందుకు నీకు వందనాలు. నిజమే తండ్రి, నిత్యము నేను స్తుతించడానికి అయ్యా. నీ మమ్మల్ని ఉద్ధరించావు, నీ మమ్మల్ని స్వస్థపరిచావు, నీ మమ్మల్ని బ్రతికించావు, నీవు మా అంగలార్పు నాట్యంగా మార్చావు, నీవు మాకు సంతోష వస్త్రం ధరించావు. ఇంతకన్నా ఏ మేలు కావాలయ్యా. స్తోత్రం. కూడిన సంఘానంతటి మీరు దీవించండి. ఈ సంవత్సరం ఆకులో ఎవరికి వారే ప్రతిష్ఠ చేసుకోవడానికి, ఒక పరిశుద్ధమైన జీవితం చేయడానికి సిద్ధపరచండి. రత్నజాతయ్య గారిని, అమ్మగారిని, డేవిడ్ని, తన కుటుంబ పరిచయం మీరు దీవించండి. కూడిన సంఘాన్ని ఆస్వాదించమని, నూతన సంవత్సరం కొరకు నూతనమైన వస్త్రాలు, నూతనమైన అభిషేకముతో మమ్మల్ని సిద్ధపరిచి పరిశుద్ధపరచమని, రక్షణ పొందిన వారు రక్షణ పొందడానికి సహాయం దయచేసి, కృప దయచేసి గణపరిచి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ